బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్కు రక్షణని, అల్లాహ్కు సహాయాన్ని, రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించిన వల్ల ఖురాన్ గ్రంథంలోని 26వ సూర అష్-షురా ఈ యొక్క సూరాలో 227 వాక్యాలు ఉన్నాయి. అవతరణ మక్కాలో జరిగింది. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి తాసీన్ మీమ్. ఇవి స్పష్టమైన గ్రంథ వచనాలు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు విశ్వసించలేదే అన్న బెంగతో నువ్వు నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు కాబోలు. ఇవి స్పష్టమైన గ్రంథవచనాలు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు విశ్వసించలేదే అన్న బెంగతో నువ్వు నీ ప్రాణాలను పోగొట్టుకుంటావు కాబోలు. మేము గనక తలుచుకుంటే ఆకాశం నుంచి ఒక గొప్ప నిదర్శనాన్ని అవతరింపజేసి దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం. కరుణామయుని అల్లాహ్ తరపు నుంచి వారి వద్దకు ఏ నూతన ఉపదేశం వచ్చినా వారు దాని పట్ల వ్యతిరేకత చూపకుండా ఉండలేదు. వారు ధిక్కరించారు కాబట్టి వారు అవహేళన చేసిన విషయాల వార్తలు త్వరలోనే వారి వద్దకు చేరుతాయి. ఏమిటి? వారు భూమిపై దృష్టిని సారించలేదా? అందులో మేము అన్ని రకాల శ్రేష్టమైన జంట వస్తువులను ఎలా ఉత్పన్నం చేసి ఉన్నామో చూడలేదా? జంట వస్తువులను నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా అందులో ఓ సూచన ఉంది. అయినప్పటికీ వారిలో చాలామంది విశ్వసించరు. నిజంగా నీ ప్రభు, ఆయనే సర్వశక్తుడు, దయాశీలుడు. నీ ప్రభువు మూసాను పిలిచి నువ్వు దుర్మార్గులైన ప్రజల వద్దకు వెళ్ళు అని చెప్పిన సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. అంటే ఫిరౌను జనుల వద్దకు వారు అల్లాహ్కు భయపడరా? మూసా ఇలా అన్నాడు, నా ప్రభు, వారు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది. నా గుండె కుంచుకుపోతోంది. నా నోరు సరిగ్గా స్వేచ్ఛగా పెగలటం లేదు. అందుకే హారూను వైపుకు కూడా సందేశం వహీ పంపించు. వారి తరపున నాపై ఒక నేరారోపణ కూడా ఉంది. అందువల్ల వారు నన్ను చంపేస్తారేమోనని భయపడుతున్నాను. అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. మీ ఇద్దరూ నా నిదర్శనాలను తీసుకుని వెళ్ళండి. మేము స్వయంగా మీ వెంట ఉండి అంతా వింటూ ఉంటాము. మీ ఇద్దరూ ఫిరౌను దగ్గరికి వెళ్ళి, నిజంగా మేము సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ తరపున పంపబడ్డాము అని పలకండి. నువ్వు ఇజ్రాయేలు సంతతి వారిని మా వెంట పంపించు అని చెప్పండి. మూసాతో ఫిరౌను ఇలా అన్నాడు మోషేతో, ఏమిటి? మేము నీ పసితనంలో నిన్ను మా దగ్గర పోషించలేదా? నీ జీవితంలోని అనేక సంవత్సరాలు నువ్వు మా వద్ద గడిపావు కూడా. ఆ తర్వాత నువ్వు చేయాల్సింది చేసి వెళ్ళావు. మొత్తానికి చేసిన మేలును మరిచిన వారిలో నువ్వు కూడా ఒకడివి. మూసా ఈ విధంగా సమాధానమిచ్చాడు, ఏమని? అవును, నేను దారి తప్పి ఉన్న స్థితిలో ఆ పని జరిగింది. ఆ తర్వాత నేను మీకు భయపడి మీ నుంచి పారిపోయాను. ఆ తర్వాత నా ప్రభువు నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని వసగాడు. నన్ను తన సందేశహారులలో చేర్చుకున్నాడు.
ఇక నువ్వు నాకు ఉపకారం చేశావని ఎత్తుపడుస్తున్న విషయం అంటావా? నిజానికి నువ్వు ఇజ్రాయేలు సంతతిని బానిసలుగా చేసి పెట్టుకున్నావు. ఇంతకీ సకల లోకాల ప్రభువు అంటే ఏమిటి అని ప్రశ్నించాడు ఫిరౌను. సకల లోకాల ప్రభువు అంటే ఏమిటి అని మీరు నమ్మగలవారే అయితే గనక వినండి. ఆయన సకల లోకాల ప్రభువు అంటే ఆయన ఆకాశాలకు, భూమికి, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు అని మూసా జవాబిచ్చాడు. ఫిరౌను తన చుట్టూ ఉన్న వారిని ఉద్దేశించి, ఇతనేమంటున్నాడో మీరు వినటం లేదా అన్నాడు. ఆయన మీకు ప్రభువే, మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలకు కూడా ప్రభువే అన్నాడు మూసా. ప్రజలారా, మీ వద్దకు పంపబడిన మీ ప్రవక్త ముమ్మాటికి పిచ్చివాడే అని ఫిరౌన్ అన్నాడు. మీరు గనక గ్రహించగలిగితే ప్రాక్పిష్యమాలకు వాటి మధ్యనున్న సమస్తానికి ఆయనే ప్రభువు అని మూసా చెప్పుకుపోతున్నాడు. ఇదిగో జాగ్రత్తగా విను. నువ్వు నన్నుగాక వేరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకున్నావు అంటే నేను నిన్ను కారాగారంలో పడవేస్తాను అని ఫిరౌను మూసా గారిని హెచ్చరించాడు. ఏమిటి? నేను స్పష్టమైన వస్తువును నీ వద్దకు తెచ్చినప్పటికీ నువ్వు దారికి రావా అని మూసా పలికాడు. నువ్వు సత్యవంతుడివే అయితే అదేదో చూపించు అని ఫిరౌన్ అన్నాడు. అతను అప్పటికప్పుడే తన చేతికర్రను పడవేయగానే అదొక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది. అతను తన చేతిని చంకలో నుంచి బయటకు లాగగానే అది చూసే వరకు తెల్లగా మెరిసిపోతూ ఉన్నట్లు కానవచ్చింది. ఫిరౌను తన దగ్గరున్న పెద్దలను ఉద్దేశించి ఇలా అన్నాడు, ఇతను ఆరితేరిన మాంత్రికుడిలా ఉన్నాడు. తన మాంత్రిక బలంతో మిమ్మల్ని మీ భూమి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు మీ ఆదేశం ఏమిటో చెప్పండి అని. తమరితనికి ఇతని సోదరునికి కొంత గడువు ఇవ్వండి. పట్టణాలన్నిటికీ మీ ప్రకటన కర్తలను పంపించండి. మాంత్రిక విద్యలో ప్రావీణులైన వారందరినీ వారు మీ వద్దకు తీసుకువస్తారు అని వారంతా కూడా సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఒక నిర్ధారిత దినాన నిర్దేశిత స్థలంలో మాంత్రికులంతా సమావేశపరచబడ్డారు. ప్రజలతో మీరు కూడా సమావేశానికి హాజరవుతారా అని అనబడింది. ఒకవేళ మన మాంత్రికులు గనక గెలిస్తే మనమంతా వాళ్ళ మతమునే అనుసరిద్దాం అని చెప్పడం కూడా జరిగింది. మంత్రగాళ్ళు వచ్చాక ఫిరౌనుతోటి మేము గెలిస్తే మాకేదన్నా పారితోషికం ఉంటుందా అని అడిగారు. అవును, మీరు నా సన్నిహితులుగా ఉంటారు అని చెప్పాడు ఫిరౌన్ సంబరపడుతూ. మూసా మాంత్రికులను ఉద్దేశించి, మీరు పడవేయదలుచుకున్న వాటిని పడేయండి. వాళ్ళు తమ త్రాళ్లను కర్రలను పడవేసి ఫిరౌను గౌరవ మర్యాదల సాక్షిగా ముమ్మాటికి మేమే గెలుస్తాము అని పలికారు. మరి మూసా కూడా తన చేతికర్రను పడవేశాడు. అమాంతం అది వారి బూటకపు విన్యాసాలను మృంగటం మొదలుపెట్టింది. అంతే, మాంత్రికులంతా అనూహ్యంగా సాష్టాంగ పడిపోయారు. వారు స్పష్టంగా ఇలా చెప్పారు, మేము సర్వలోకాల ప్రభు అయిన అల్లాను విశ్వసించాము. లా ఇలాహ ఇల్లల్లా అంటే మూసా మరియు హారూనుల ప్రభువుని విశ్వసించాము అని వాళ్ళు సాక్ష్యమిచ్చారు. ఏమిటి,
నేను అనుమతి ఇవ్వకముందే మీరు అతన్ని విశ్వసించారా? నిజంగా ఇతడు మీ అందరికీ మంత్ర విద్యను నేర్పిన ఒక పెద్ద గురువులా ఉన్నాడు. సరే, ఇప్పుడే మీకు తెలుస్తుంది. నేనిప్పుడే మీ కాళ్ళు చేతులు వ్యతిరేక దిశలో నరికి మీ అందరికీ సిలువ వేస్తాను అని ఫిరౌను గర్జించాడు. దానికి ఆ మాంత్రికులు ఇలా అన్నారు, మరేం పర్వాలేదు, మేమెలాగూ మా ప్రభువు వద్దకు ఎప్పటికైనా తిరిగి వెళ్ళవలసిన వారమే. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అందరికంటే ముందు మేము విశ్వసించాము కనుక మా ప్రభువు మా పాపాలన్నిటినీ క్షమిస్తాడు అన్న ఆశ మాకు ఉంది అని ఆ మాంత్రికులు అన్నారు. రాత్రికి రాత్రే నా యొక్క దాసులను తీసుకుని వెళ్ళిపో, మీరంతా వెంబడించబడతారు అని మేము మూసాకు వహీ పంపాము. ఫిరౌను అన్ని పట్టణాలకు తన యొక్క వార్తాహరులను పంపించాడు. చూడబోతే వాళ్ళు ఇజ్రాయేలు సంతతి వారు అతి కొద్ది మంది మాత్రమే. కానీ వాళ్ళు మమ్మల్ని ఆగ్రహోదగ్రుల్ని చేస్తున్నారు. నిజానికి మా సమూహం చాలా పెద్దది, సదా అప్రమత్తంగా ఉండేది అంటూ ఫిరౌను వారి యొక్క జాతి ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది. ఇక ఎట్టకేలకు మేము వాళ్లను వారి తోటల నుండి చలమల నుండి బయటికి లాగాము. ధనాగారాల నుంచి గౌరవప్రదమైన స్థానాల నుంచి బయటకు ఈడ్చాము. ఈ విధంగా జరిగింది. మరి మేము ఈ వస్తువులకు ఇజ్రాయేలు సంతతి వారిని వారసులుగా చేశాము. సూర్యోదయం అవగానే వారు ఫిరౌనీయులు ఇజ్రాయేలు జాతిని వెంబడించారు. ఇరు పక్షాల వారు ఒకరినొకరు చూడగానే ఇక మనం పట్టుబడిపోయినట్లే అని మూసా యొక్క సహచరులు ఆందోళనతో పలికారు. అలా ఎంతమాత్రం జరగదు. నిజంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు తప్పకుండా దారి చూపుతాడు అని మూసా అన్నాడు. నీ చేతికర్రతో సముద్రాన్ని కొట్టు అని మేము మూసాకు వహీ పంపాము. అంతే, అప్పటికప్పుడే సముద్రం చీలిపోయింది. ప్రతి చీలిక భాగం ఒక పెద్ద పర్వతంలా అయిపోయింది. మేము ఆ స్థలానికి దగ్గరగా రెండో సమూహాన్ని చేర్చాము. మూసాను అతని వెంట ఉన్న సహచరులందరినీ మేము కాపాడాము. మరి మిగతా వారందరినీ ముంచివేసేశాం, ఫిరౌనీయులందరినీ. నిజంగా ఇందులో గొప్ప సూచన ఉంది. అయినప్పటికీ వారిలో అత్యధికులు ఎక్కువ మంది విశ్వసించేవారు కాదు. దీంట్లో ఎన్నో సూచనలు ఉన్నప్పటికీ ఎటువంటి సందేహం లేకుండా నీ ప్రభువు శక్తిశాలి, దయాశీలి. అంతేకాకుండా వారికి ఇబ్రాహీం సమాచారాన్ని కూడా చదివి వినిపించు. అబ్రహాం అనబడే ఇబ్రాహీం ప్రవక్త గురించి అలైహిస్సలాం. మీరెవరిని పూజిస్తున్నారు అని ఇబ్రాహీము తన యొక్క తండ్రిని, తన జాతి వారిని అడిగినప్పుడు, మేము విగ్రహాలను పూజిస్తున్నాం, ఎల్లప్పుడూ వాటి సేవకే అంకితమై ఉన్నామని వారు సమాధానమిచ్చారు. ఆయన వారిని ఇలా అడిగాడు, మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపును వింటాయా? లేదా మీకు లాభం కానీ నష్టం కానీ కలిగిస్తాయా? అదంతా మాకు అనవసరం. మా తాత ముత్తాతలు ఈ విధంగా చేస్తూ ఉండగా మేము చూశాము అని వారు బదులిచ్చారు. అతను ఇబ్రాహీము ఇలా అన్నాడు, మీరు పూజిస్తున్న వాటిని కాస్తైనా గమనించారా? మీరు కానీ మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలు కానీ గమనించారా? వారంతా నా శత్రువులు, ఒక్క సకల లోకాల ప్రభువు తప్ప. ఆయనే నన్ను సృష్టించాడు
మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనే నన్ను తినిపిస్తున్నాడు, త్రాగిస్తున్నాడు. నేను జబ్బు పడినప్పుడు ఆయనే నాకు నయం చేస్తున్నాడు. ఆయనే నాకు మరణాన్ని ఇస్తాడు, మళ్ళీ ఆయనే నన్ను తిరిగి బ్రతికిస్తాడు. ప్రతిఫల దినం, తీర్పు దినాన, ఆయన కర్మల యొక్క తీర్పు దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడు అన్న ఆశ కూడా నాకు ఉంది. తర్వాత ఇబ్రాహీము ఇలా ప్రార్థించాడు, నా ప్రభువు ఓ అల్లా, నాకు ప్రజ్ఞను ప్రసాదించు, నన్ను సద్వర్తనులలో కలుపు. ఆమీన్. భావి తరాల వారి నోటిలో నన్ను కీర్తిశేషునిగా ఉంచు. అనుగ్రహభరితమైన స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను కూడా ఒకటిగా చెయ్యి. ఆమీన్. నా యొక్క తండ్రిని క్షమించు, నిశ్చయంగా ఆయన మార్గభ్రష్టులలోనివాడు. ఆమీన్. ప్రజలు మళ్ళీ తిరిగి లేపబడే రోజున నన్ను అవమానపరచొద్దు. ఆ రోజు సిరి సంపదలు కానీ సంతానం కానీ దేనికి పనికిరావు. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు. నిష్కల్మషమైన మనసుతో అల్లా సన్నిధిలోకి వచ్చిన వాడు మాత్రమే ఆనాడు మోక్షం పొందుతాడు. నిష్కల్మషమైన మనసుతో అల్లా సన్నిధిలోకి వచ్చినవాడు మాత్రమే ఆనాడు మోక్షం పొందుతాడు. ఆ రోజు దైవభక్తి పరుల కోసం స్వర్గం దగ్గరకు తేబడుతుంది. దేవుని పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద కలిగిన వారి కోసం స్వర్గం దగ్గరకు తేబడుతుంది. నరకం మార్గభ్రష్టుల ముందు ప్రత్యక్షం పరచబడుతుంది. అల్లాను వదిలి మీరు ఎవరెవరినైతే పూజించేవారో వారు మీకేదన్నా సహాయం చేస్తున్నారా? పోనీ వారు తమకు తామైన సహాయం చేసుకోగలుగుతున్నారా అని వారితో ఆ రోజు అనటం జరుగుతుంది. మరి వారు మార్గభ్రష్టులైన వారందరూ నరకంలో బోర్లా పడవేయబడతారు. ఇబ్లీస్ అంటే లూసిఫర్, సైతాన్ సైనికులంతా కూడా నరకంలోనికే నెట్టబడతారు. వారు ఒకరికి ఒకరు గొడవ పడుతూ ఇలా అనుకుంటారు, అల్లా సాక్షిగా మేము స్పష్టమైన అపమార్గానికి పాల్పడ్డాం. మిమ్మల్ని సకల లోకాల ప్రభు అయిన అల్లాకు సమానులుగా భావించినప్పుడు మమ్మల్ని పెడదారి పట్టించింది ఈ పాపాత్ములే, వేరెవరూ కాదు. కనుక ఇప్పుడు మా కోసం సిఫారసు చేసేవారెవరూ లేకుండా పోయారు. రిక్వెస్ట్ లేదా వసీలా. ఇప్పుడు మా కోసం సిఫారసు చేసేవారు దేవుని వద్ద ఎవరూ లేకుండా పోయారు. మా బాధను అర్థం చేసుకునే ఆప్తమిత్రుడు కూడా లేకుండా పోయాడు. ఒకవేళ మమ్మల్నే గనక ఇంకోసారి తిరిగి ప్రపంచంలోకి పంపడం జరిగితే నిజమైన విశ్వాసులము అవుతాము అని అంటారు ఆ రోజు. నిజంగా ఈ వృత్తాంతంలో గొప్ప గుణపాఠ సూచన ఉంది. అయితే వారిలో అనేక మంది విశ్వసించేవారు కాదు. నిజంగా నీ ప్రభువు మాత్రమే శక్తిశాలి, దయాశీలి. నోవా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, నూహ్ జాతి వారు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు. అప్పుడు వారి సోదరుడైన నూహ్ వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, నోవా, ఏమిటి మీరు అల్లాకు భయపడరా? వినండి, నేను మీ వైపుకు పంపబడిన నమ్మకస్తుని అయినటువంటి ఒక దైవ ప్రవక్తను. కనుక మీరు అల్లాకు భయపడండి, నేను చెప్పినట్లు వినండి. దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుది.
కాబట్టి మీరు అల్లాహకు భయపడండి, నాకు విధేయత చూపండి. దానికి అతని జాతివారు, ఏమిటి, మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అదములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు అని సమాధానమిచ్చారు. దానికి నూహు ఇలా అన్నాడు, లోగడ వారేం చేసేవారో నాకేం తెలుసు. మీరు గనక అర్థం చేసుకోగలిగితే వారి లెక్క తీసుకునే బాధ్యత నా ప్రభువుది. నేను మాత్రం విశ్వాసులను గెంటివేసేవాణ్ణి కాను. నేను ప్రజలను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. దానికి వారు ఇలా అన్నారు, ఓ నూహు, నువ్వు గనక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం అని అన్నారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం నోవా ప్రవక్త అల్లాను ప్రార్థించాడు, నా ప్రభువు ఓ అల్లా, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకు వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్ను మరియు నాతో ఉన్న విశ్వాసులను కూడా కాపాడు అని. చివరికి మేము అతన్ని, అతని యొక్క సహచరులను నిండు నౌకలో ఎక్కించి కాపాడాము. ఆ తర్వాత మిగిలి ఉన్న వారందరినీ మేము ముంచివేశాము. నిశ్చయంగా ఇందులో చాలా పెద్ద సూచన ఉంది, కానీ వారిలో విశ్వసించే రకం చాలా తక్కువ మంది, ఎక్కువ మంది విశ్వసించే రకం కాదు. నిస్సందేహంగా నీ ప్రభువు సర్వాధిక్యుడు, దయాశీలి. ఇక ఆది జాతి వారు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు. ఆది జాతి వారు అప్పుడు వారి సోదరుడైన హూదు వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, మీరు బొత్తిగా భయపడరా? నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుని అయిన ఒక ప్రవక్తను. కనుక అల్లాకు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. ఈ పనికి గాను నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది. ఏమిటి, మీరు ఎత్తైన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా? మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన పటిష్టమైన భవనాలను నిర్మిస్తున్నారే? మీరు ఎప్పుడు ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్యపూరితంగా పంజా విసురుతున్నారే? కనుక మీరు అల్లాకు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. మీకు తెలిసి ఉన్న సమస్త మంచి వస్తువులను మీకు వసగి మిమ్మల్ని ఆదుకున్న వానికి మీరు భయపడండి. ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా ఆయన మీకు తోడ్పడ్డాడు. తోటల ద్వారా, చలమల ద్వారా ఆయన మీకు సహాయపడ్డాడు. నేను మీ విషయంలో ఒక మహాదినపు శిక్ష గురించి భయపడుతున్నాను అని ఆది జాతి వారికి ఆ యొక్క ప్రవక్త సందేశం ఇచ్చాడు. అప్పుడు వారు ఇలా అన్నారు, నువ్వు మాకు బోధించే వారిలో ఒకడు కాకపోయినా మాకు ఒకటే. ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము శిక్షించబడం అని అన్నారు. ఆది జాతి వారు అతనిని, హూదును ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది, కానీ వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు. మరి నిస్సందేహంగా నీ ప్రభువు అపార శక్తి సంపన్నుడు, పరమ కృపాశీలుడు. ఇక సమూదు జాతి
సమూదు జాతి వారు కూడా దైవ సందేశహారులను ధిక్కరించారు, ప్రవక్తలను. అప్పుడు వారి సోదరుడైన సాలెహ్ వారిని ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు. సాలెహ్ అలైహిస్సలాం సమూదు జాతి వారికి, ఏమిటి, మీరు అల్లాకు భయపడరా? నేను మీ వైపుకు పంపబడిన విశ్వసనీయుడైన ఒక ప్రవక్తను. అందుకే మీరు అల్లాకు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. ఈ పనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది. ఏమిటి, ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలిగేలా వదిలివేయబడతారా? అంటే ఈ తోటలలో, ఈ చలమలలో, ఈ పొలాల్లో శుతిమెత్తని కోమలమైన పండ్ల గెలలు గల ఈ ఖర్జూరపు తోటలలో కలకాలం ఉంటామని అనుకుంటున్నారా? మీరు పర్వతాలను చెక్కి ఆడంబరమైన ఇండ్లను తయారు చేస్తున్నారు. కనుక మీరు అల్లాకు భయపడండి, నాకు విధేయత చూపండి. హద్దు మీరిపోయే వారికి విధేయత చూపటం మానండి. వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తున్నారు, ఎలాంటి సంస్కరణ కార్యాలు చేయరు. దానికి ఇలా సుహైబ్ సాలెహ్ అలైహిస్సలాం ఇలా సమూదు జాతి వారికి చెప్పినప్పుడు దానికి వారు ఈ విధంగా జవాబిచ్చారు. ఇది నువ్వు చేతబడికి గురైన వానిలా ఉన్నావు. నువ్వు మాలాంటి ఒక మామూలు మనిషివే. ఒకవేళ నువ్వు నిజంగా సత్యవంతుడివే అయితే ఏదైనా నిదర్శనాన్ని తీసుకురా. అప్పుడు అతను ఇలా అన్నాడు, ఇదిగో ఆడ ఒంటె, నీరు త్రాగటానికి ఒక వంతు దీనిది, ఒక నిర్ధారిత దినం మీది. జాగ్రత్త, దీన్ని దురుద్దేశంతో తాకకండి. ఒకవేళ మీరు అలా చేశారు అంటే పర్యవసానంగా ఒక మహాదినపు విపత్తు మిమ్మల్ని చుట్టుముట్టుకుంటుంది. అయినా సరే వాళ్ళు దాని కాలె గిట్టలను నరికేశారు. ఆ తర్వాత వారు బాధపడసాగారు. అంతే, శిక్ష వారిని కబళించింది. నిశ్చయంగా ఇందులో గుణపాఠ సూచన ఉంది, కానీ వారిలో చాలామంది విశ్వసించలేదు. నిశ్చయంగా నీ ప్రభు సర్వాధిక్యుడు, కరుణామయుడు. ఇక లూత్ అలైహిస్సలాం, లూతు ప్రవక్త, ఆయన జాతి లూతు జాతి వారు కూడా ప్రవక్తలను ధిక్కరించారు. వారి సోదరుడైన లూత్ వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, మీరు అల్లాకు భయపడరా? నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుడైన ప్రవక్తను. కనుక మీరు అల్లాకు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. ఈ విషయాలు చెప్తున్నందుకు, ఈ పని చేస్తున్నందుకు, దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వ లోకాల ప్రభు అయిన అల్లాపై ఉంది. మీరు లోకంలోని పురుషుల వద్దకు పోతున్నారేంటి? మీరు లోకంలోని పురుషుల వద్దకు పోతున్నారేంటి? అల్లా మీకోసం జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెడుతున్నారే. మీరు బొత్తిగా హద్దుమీరిపోయే జనంలా ఉన్నారు. దానికి వారు, ఓ లూత్, నువ్వు నీ ధోరణిని మానుకోకపోతే ఇక్కడి నుంచి వెళ్ళగొట్టబడతావు, జాగ్రత్త అని చెప్పారు. మీ చేష్టలను నేను తీవ్రంగా అసహ్యించుకుంటున్నాను అన్నాడు లూత్. తర్వాత అతను ఇలా ప్రార్థించాడు, ఓ ప్రభువు అల్లా, వీళ్ళు చేసే నీతిమాలిన పని దుష్ఫలితం నుంచి నన్ను,
నా ఇంటి వారిని కాపాడు అని. అందువల్ల మేము అతన్ని అతని సంబంధికులందరినీ రక్షించాం, ఒక ముసలావిడను తప్ప. ఆమె మాత్రం వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది. మరి మేము మిగిలిన వారందరినీ నాశనం చేసేసాం. మేము వారిపై ఒక ప్రత్యేకమైన రాళ్ల వర్షం కురిపించాం. హెచ్చరించబడిన వారిపై కురిసిన ఆ వర్షం చాలా చెడ్డది. ఈ వృత్తాంతం కూడా ఆశాంతం గుణపాఠంతో కూడుకున్నది, కానీ వారిలో అధికులు విశ్వాసులు కారు. నిజంగా నీ ప్రభు ఆధిపత్యం గలవాడు, జాలి చూపేవాడును. ఇక ఐకా ప్రజలు, ఐకా జనులు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు. అప్పుడు ఐకా ప్రజలకు సుహైబ్ అలైహిస్సలాం వాళ్ళను ఉద్దేశించి ఇలా ప్రబోధించాడు: మీరు బొత్తిగా భయపడరా? నేను మీ వద్దకు పంపబడిన నమ్మదగ్గ ప్రవక్తను కనుక మీరు అల్లాహకు భయపడండి, నాకు విధేయులై ఉండండి. దీనికి గాను నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభు అయిన అల్లాహపై ఉంది. మీరు కొలిచి ఇస్తున్నప్పుడు పూర్తిగా కొలిసివ్వండి, తగ్గించి ఇవ్వకండి. తూచి ఇస్తే సరైన త్రాసుతో తూకం వేసి ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో విచ్చలవిడిగా కల్లోలాన్ని రేకిస్తూ తిరగకండి. మిమ్మల్ని మీ పూర్వీకుల్ని సృష్టించినటువంటి ఆ అల్లాహకు భయపడండి. దానికి వారు ఐకా ప్రజలు సుహైబ్ ప్రవక్తతో ఇలా సమాధానమిచ్చారు: అసలు నువ్వు చేతబడికి గురైన వాడివి, నువ్వు మాలాంటి ఒక మనిషివే, నువ్వు అబద్ధం చెప్పే వారిలో ఒకడివి అని మేము భావిస్తున్నామని అన్నారు. ఒకవేళ నువ్వు సత్యవంతులలో ఒకడివి అయితే ఆకాశం నుంచి ఏదైనా ఒక తునకను మాపై పడవేయి మీరు చేసి అని అన్నారు. మీరు చేసేదంతా నా ప్రభువుకు బాగా తెలుసు అని సుహైబ్ చెప్పాడు. మొత్తానికి వారు అతన్ని ధిక్కరించిన కారణంగా కారు మబ్బుతో కూడిన ఛాయావృత దినపు విపత్తు వారిని కబలించింది. నిజంగానే అది మహాదినపు శిక్ష. నిశ్చయంగా ఇందులో గొప్ప నిదర్శనం ఉంది. మరైతే వారిలో చాలామంది విశ్వాసులు కారు. నిస్సందేహంగా ఎటువంటి అనుమానం లేకుండా నీ ప్రభువు అల్లా మహాశక్తిమంతుడు, పరమ కృపాశీలుడు. నిజంగా ఇది ఈ ఖురాన్ సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత జిబ్రీల్ లేదా గాబ్రియల్, విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది వహీ రూపంలో. ఇది సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది. పూర్వీకుల గ్రంథాలలో కూడా ఈ యొక్క ఖురాన్ గురించి ప్రస్తావన ఉంది. పూర్వీకుల గ్రంథాలలో కూడా ఈ సంగతి, ఖురాన్ వాస్తవికత ఇజ్రాయేలు సంతతికి చెందిన విద్వాంసులకు కూడా తెలుసు. ఆ విద్వాంసులకు సైతం తెలిసి ఉండటం వారికి ఒక నిదర్శనం కాదా? ఒకవేళ మేము దీన్ని ఏ అరబ్బేతరుని పైన అవతరింపజేసి ఉంటే, మరి అతడు దానిని వారి ముందు చదివి వినిపించి ఉన్నట్లయితే వారు దాన్ని విశ్వసించేవారు కాదు. మేము పాపాత్ముల హృదయాలలో ఇలాగే ఈ తిరస్కార భావాన్ని జొప్పించాము. వ్యధాభరితమైన శిక్షను చూచే వరకు
వారు దాన్ని విశ్వసించరు. మరి ఆ శిక్ష అకస్మాత్తుగా వారిపై వచ్చి పడుతుంది. దాని గురించిన ధ్యాస కూడా వారికి ఉండదు. అప్పుడు వారు మాకేమన్నా కాస్త గడువు ఇవ్వబడుతుందా అని అంటారు. ఇంతకీ వారు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా? దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా? ఒకవేళ మేము కొన్ని సంవత్సరాల పాటు వారికి లబ్ధి పొందే అవకాశం కల్పించినా తర్వాత వారికి హెచ్చరించబడే ఆ శిక్ష వచ్చి పడినప్పుడు వారు అనుభవిస్తూ వచ్చిన సుఖ సౌఖ్యాలు, సాధన సంపత్తులు వారికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేవు. హెచ్చరిక చేసేవారు రాకుండా, హెచ్చరించేవారు రాకుండా మేము ఎన్నడూ ఏ జనావాసాన్ని కూడా అంతమొందించలేదు. వారు హితబోధ చేసిన పిమ్మటే మేము జోక్యం చేసుకున్నాము. మేము అన్యాయం చేసేవారం కాము. దీనిని, ఈ ఖురాన్ గ్రంథాన్ని సైతానులు తీసుకుని దిగలేదు. దానికి వారు యోగ్యులు కూడా కారు. దాన్ని తెచ్చే స్తోమత కూడా వారికి లేదు. పైగా వారు దానిని కనీసం వినకుండా దూరం చేయబడ్డారు. కనుక ఓ ప్రవక్త, నువ్వు అల్లాతో పాటు మరే ఇతర దైవాన్ని మొరపెట్టుకోవద్దు. నువ్వు గాని అలా చేశావు అంటే నువ్వు కూడా శిక్షించబడే వారిలో చేరిపోతావు సుమా. నీ సమీప బంధువులను కూడా నీవు హెచ్చరించు. విశ్వసించి నిన్ను అనుసరించే వారి పట్ల, ఎవరైతే ఈ యొక్క ఖురానుని విశ్వసించి నిన్ను ఎవరైతే అనుసరిస్తారో వారి పట్ల నీవు మృదువుగా మసులుకో. ఒకవేళ వారు గనక నీకు అవిధేయత చూపితే మీ పోకడలతో నాకు ఎలాంటి సంబంధం లేదని వారితో చెప్పే. సర్వాధిక్యుడు, సర్వ అధికారి, కరుణామయుడు అయిన అల్లానే నమ్ముకో. నువ్వు ఒంటరిగా ఆరాధనలో నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. సాష్టాంగపడే వారి మధ్య కూడా నీ కదలికలను కనిపెట్టుకుని ఉంటాడు ఆయన. నిజంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు. ప్రజలారా, సైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలపనా? ప్రజలారా, సైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలపనా? అబద్ధాల కోరులపైన సైతానులు దిగుతారు. పాపాత్ముడైన ప్రతి ఒక్కరిపైన ఆ సైతానులు దిగుతారు. అబద్ధాల కోరులపైన, పాపాత్ములపైన ఈ యొక్క సైతానులు దిగుతారు. విని వినని కొన్ని మాటల్ని చెవుల్లో వేస్తారు. వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే. ఇకపోతే కవులు దారి తప్పిన వారే అటువంటి కవుల వెనుక నడుస్తారు. ఏమిటి? వారు ప్రతి లోయలోనూ ఎలా తచ్చాడుతూ తిరుగుతున్నారో నీవు చూడలేదా? చెయ్యని దాన్ని గురించి తమ కవనంలో ఎలా గొప్పలు చెబుతున్నారో నీవు గమనించలేదా? అయితే విశ్వసించి ఖురాన్ని, ఇస్లాంని, అల్లాని ఎవరైతే విశ్వసించాక మంచి పనులు కూడా ఎవరైతే చేస్తారో, విశ్వసించి మంచి పనులు చేసేవారు, అత్యధికంగా అల్లాను స్మరించేవారు, తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం దానికి ప్రతిగా చర్య తీసుకునేవారు అలాంటి వారు కాదు. ఇక అన్యాయానికి ఒడిగట్టేవారు తమకు ఏ గతి పడుతుందో
శీఘ్రంగానే తెలుసుకుంటారు.